పరంపరే సిల్క్స్ లో యానివర్సరీ డే సేల్ కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. కట్ చేస్తే ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తా. చెప్పండి. నేను నాగబాబు గారు చెన్నైకి వెళ్ళాం. నాన్న నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నిన్న సారు కార్లో కూర్చున్నాం, నేను మాట్లాడుతున్నా. కట్ చేస్తే ఫోన్ పెట్టేసిన తర్వాత, చంద్ర మీ లాంగ్వేజ్ అసలు ఇదే లేదు, తెలుగులాగే ఉంది కదా, తేడా ఏం లేదు, కొద్దిగా నాకు అర్థమవుతున్నాయి అన్నాడు. నేను అన్నాను సార్తో, సార్ నా లాంగ్వేజ్ నాకు సరిగా రాక ఈ తెలుగు మిక్స్ చేసి మాట్లాడుతున్నా. సో మీకు తెలుగు మంచిగా రాదంటున్నారు, మీ లాంగ్వేజ్ సరిగా రాదంట. ఇప్పుడు మిక్స్ అయిపోతాయి అంత. మా లాంగ్వేజ్ కూడా అంత ఫ్లూయెంట్ గా మాట్లాడలేను. అవునా? అంటే అమ్మ డాడీ మాట్లాడినట్లు మీరు మాట్లాడలేరు. అంత ఇదిగా ఏంటంటే నేను మా అమ్మ వాళ్ళతో నాన్న వాళ్ళ తమ్ముడితో మాట్లాడినా కొద్దిగా తెలుగు చిన్న చిన్న వర్డ్స్ మిక్స్ అయిపోతాయి తెలుగులో. మీ లాంగ్వేజ్ తెలుగు మిక్స్ అవుతుంది, ఇంకా తేడా లేదనుకో. లేదు సార్ నాకు రాక రెండు కలిపి మాట్లాడుతున్నా అన్నారు. అలా అంటే నేను 20 years నుంచి ఇక్కడే కాబట్టి, ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం ఈ మన ఊరికి వెళ్ళామనుకోండి, చదువుకునేటప్పుడు కానీ చదువుకునే పిల్లలు కానీ మా కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు కాబట్టి మాట్లాడుతుంటాం. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటంటే ఊరికి వెళ్తే అందరు ఫ్రెండ్స్ అదే కాబట్టి అదే లాంగ్వేజ్ మాట్లాడతాం. ఊరికి అనేది ఎప్పుడో ఒకసారి వెళ్తాం. ఇది రెగ్యులర్గా ఉండేది ఇక్కడే, ఎవరు ఉండరు. ఇప్పుడు మీరు ఊర్లో పెద్దవాళ్ళతో మాట్లాడాలనుకోండి, మీకు కొంచెం ఇబ్బంది పడతారేమైతే? ఏం లేదండి, మాట్లాడతా. చిన్న చిన్న వర్డ్స్ మా తెలుగు కూడా చక్కగా అర్థమవుతుంది కమ్మా మాకు. ఏదైనా మీ లాంగ్వేజ్లో స్కిట్స్ కానీ మూవీస్లో కానీ ఏమైనా చేశారా అండి? స్కిట్ ఒకటి చేశానండి కదా, నాకు అదే గుర్తుంది చేసినట్లు. చాలా బాగా వెళ్ళింది స్కిట్. సో అది ఒక స్కిట్ చేశాను. దాని తర్వాత మొన్న మా భాషలో గోర్జీవన్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది. గోర్జీవన్ ఓకే, మా భాషలో రిలీజ్ అయింది 2 months బ్యాక్. సో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా బాగా ఆడింది సినిమా. ఓకే, మీకు తెలియదు కానీ పల్లెటూరులో బండిలు కట్టుకొని వచ్చి, ఎడ్ల బండిలు కట్టుకొని ట్రాక్టర్లు కట్టుకొని వచ్చి సినిమా చూస్తారు. అది చాలా బాగా. నేను మంగళేని అమ్మాయి సింగర్ ఉంది కదండి, అమ్మాయి యాక్ట్ చేశాను. నేను కమెడియన్గా చేశాను, అమ్మాయి ఒక లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అది. అమ్మాయి మెయిన్ లీడ్గా అమ్మాయి యాక్ట్ చేసింది. నేను యాజ్ ఎ కమెడియన్ హీరో ఫ్రెండ్గా నేను చేశాను. మీరంతా ఎక్కువ లేడీస్ సబ్జెక్ట్ తీసుకునేసరికి చూసే వాళ్ళందరూ మీరు మగవాళ్ళ పక్షపాతేమో అనుకున్నారు అసలు. చాలా మంది అలాగే అనుకుంటారు. ఆడవాళ్ళంటే పడదేమో, ఆడవాళ్ళంటే గిట్టదేమో. సో ఆడవాళ్ళంటే నేను అదే అంటున్నాను, మీరే చెప్పారు కదా ఫస్ట్లో మగాన్ని లేపిన స్కిట్ ఎండింగ్లో అదైతే కరెక్ట్. అదే మగాన్ని డౌన్ చేస్తాను. మాత్రం ఆడవాళ్ళు గొప్పవాళ్ళని చూపిస్తాను. క్లియర్గా మీరు మెసేజ్ అయితే పాస్ చేస్తారు. మరి కాబట్టి 2 షేడ్లు నేను బ్యాలెన్స్ చేస్తాను కాబట్టి రెండింటికి ఇటు మగాన్ని సాటిస్ఫాక్షన్ చేస్తాను, ఇటు ఆడవాళ్ళని సాటిస్ఫాక్షన్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఇంత ఒకేర్లే పర్లేదు మిమ్మల్ని అన్నారులే. లేడీ గెటప్ వేయాలి తప్ప లేడీస్ని పెట్టొద్దు అనుకున్నారు, కానీ మీరు మాత్రం కంటిన్యూ చేస్తున్నారని అంటూ విన్నాను నేను. అలా ఏం లేదండి, లేడీస్ పెట్టద్దు. ఎందుకు పెట్టద్దండి లేడీస్? శృతి మించి డైలాగ్స్ అవి ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వద్దనుకున్నాను. కొడితే బాగుంటదు, కాలితే తంతే బాగుంటదు అని చెప్తే దానికోసం అంటుంటారు. కరెక్టే, అది లేడీస్ని కాలితే తంతే అది ఫన్ రాదు, సీరియస్ అవుతుంది. అప్పుడే మనం స్కిట్ని రాసుకునే బట్టి ఉంటుంది అది. ఇప్పుడు లేడీస్ ఉన్నారనుకో, దాని దగ్గరికి మనం డైలాగ్ చెప్పాలి. నేను ఇప్పటికీ నా స్కిట్లో స్టార్టింగ్ నుంచి 5-6 మంది లేడీస్లు చేశారు నా దాంట్లోనే. ఈరోజు లేడీస్ అనేది నేను ఎందుకు పెడతానంటే చాలా వరకు నాకు సెంటిమెంట్. ఎందుకంటే అది ఎక్కువ చేసేది నేను ఫ్యామిలీ డ్రామా కాబట్టి చాలా వరకు అదే క్యారీ చేస్తాను. కాబట్టి చాలా వరకు అదే రియాలిటీకి ఉంటే, ఇప్పుడు ఎంత గెటప్ వేసినా చాలా ఎపిసోడ్ వినోద్ అనే అబ్బాయి బ్యాలెన్స్ చేశాడు. దాని తర్వాత ఎంత మనం డ్రామా చేసినా రియల్ లేడీస్ ఉన్నారనుకోండి, రియల్ ఆడవాళ్ళ కనెక్ట్ అవుతారు. ఇప్పుడు వినోద్ చేశాడు, చాలా చేశాడు, కానీ ఆడవాళ్ళ మీద రియల్ పని చేస్తే రియల్గా ఫీల్ అవుతారు. ఆడవాళ్ళు మా మీద పని చేస్తే వాళ్ళు మాట్లాడినట్టే ఉంటుంది కదా.
ఆ డ్రామా రియాలిటీగా ఉంటుందని నేను కొద్దిగా అలా బ్యాలెన్స్ చేస్తుంటాను. కొన్ని ఎపిసోడ్లు లేడీస్ని పెట్టడం, కొన్ని ఎపిసోడ్లు జెంట్స్తో చేయించడం, అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాను. కట్ చేస్తే ఈ మధ్య 1 year నుంచి అమ్మాయి సత్యశ్రీ అనే అమ్మాయి నా స్కిట్లో చేస్తుంది. సో అమ్మాయి చాలా మంచి అవుట్పుట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, చక్కగా చేస్తుంది. కాబట్టి మా ఇప్పుడు ఆ కాంబినేషన్ కూడా మంచి జనాల్లో వెళ్ళిపోయింది. చాలా ఒక డ్యాన్స్ కానీ, మా ఇద్దరి డ్యాన్స్ కానీ చక్కగా, అండ్ స్కిట్లు కానీ చక్కగా వెళ్ళిపోయింది. కాబట్టి ఇంకా హ్యాపీగా అదే కాంబినేషన్ కంటిన్యూ చేస్తున్నాం. డాన్స్ ప్రాక్టీస్ చేస్తారండి ముందే? పర్సనల్లీ డ్యాన్స్ బాగా ఇష్టం. చిన్నప్పుడు ఏ పెళ్ళిలో నేనే డ్యాన్స్ చేసేవాడిని. నాకు ఇష్టం డ్యాన్సు. నేను కమెడియన్ అయ్యాను, కానీ ఆ కోరిక అలా ఉండిపోయింది. ఆ కోరిక అలా ఉండిపోయింది. ఇక్కడ తీసి చేసుకుంటున్నారు. నేనేం చేశాను, ఇంతకుముందు ఎంట్రీ సాంగ్స్ అలా చేసేవాడిని కాదు. ఇది ఫస్ట్ లో చేసేవాళ్ళు కాదు, కట్ చేస్తే నాకు ఒక కోరిక ఉంది. ఇప్పుడు నేను చూపించుకోవడానికి వేరే స్టేజ్ ఏం లేదు. కాబట్టి నాకు సరదాగా నా స్కిట్లోనే చక్కగా ఎంట్రీ సాంగ్ పెట్టుకొని తర్వాత అలా స్కిట్లో వెళ్ళిపోదామని చిన్న ఐడియాతో అలా ప్లాన్ చేశాను. ఇప్పుడు నా డ్యాన్స్ అనే నా రెండు, నాకు ఉన్న డ్యాన్స్ మీద ఏ కోరిక ఉంది అది కూడా తీరిపోతుంది చక్కగా. హ్యాపీగా ఆ సాంగ్ కూడా నేను చక్కగా పాత సాంగ్స్ తీసుకుంటాను కాబట్టి అది కూడా బాగా వర్కౌట్ అయింది. హిట్ సాంగ్స్ తీసుకొని చిన్న చిన్న మూమెంట్లు ఏవి కాకుండా చిన్న చిన్న బోర్ కొట్టించకుండా బోర్ ఒక 15 seconds అంతే ఉంటుంది, 1 minute. సో నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేశాను సాంగ్స్. కట్ చేసి ఆ సాంగ్స్ కూడా డ్యాన్స్ కూడా ఈరోజు జనాల్లో వెళ్ళిపోయి మీరు డ్యాన్స్ చేస్తే కూడా చాలా బాగుంటుందని, చాలా బాగా డ్యాన్స్ చేస్తారండి. మీ చాలామంది అంటుంటారు మీ ఎంట్రీ సాంగ్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏంటంటే 2-3 స్కిట్లో కొన్ని అన్ని స్కిట్స్ కాకుండా కొన్నిట్లో కుదరవు, కొన్నిట్లోనే కుదురుతాయి డ్యాన్స్. అంతేలేండి, మీ లేడీ గెటప్ ఉంటే అవ్వదు. కొన్ని డ్రామాస్, ఫ్యామిలీ డ్రామాలో కూడా అవ్వదు. ఇక మీ దాంట్లో వినోద్ ఎందుకు చేయట్లేదండి? ఇదివరకు చేశారు కదా రెగ్యులర్ గా, తనే మీకు లేడీ అంటే మీ వైఫ్ క్యారెక్టర్ ఎక్కువ తనే చేశారు. అవును, అప్పట్లో మా ఇద్దరి కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. సో ఏంటంటే పాపం ఆ టైంలో వినోద్కి పాపం హౌస్ ఓనర్తో చిన్న ఇష్యూ అయింది. అవును, పాపం వాడిని కొట్టేసి ఫుల్గా చాలా అది ఇదైపోయింది. కట్ చేస్తే పాపం ఆ టైంలో వాడు రాలేకపోయాడు. పాపం వాడు కొద్దిగా హెల్త్ బాగాలేక ఇది లేక. దాని తర్వాత కట్ చేస్తే నాకు మెయిన్ లీడ్ కావాలి. అప్పటికే సత్య అనే అమ్మాయి 2-3 ఎపిసోడ్లు చేసింది, చక్కగా చేసింది. కట్ చేస్తే మళ్ళీ నాకు సెకండ్ లీడ్ ఇంపార్టెంట్ కదా. అప్పుడు అమ్మాయిని పిలిచి ఏమండి మీరు చేయాలంటే, అయ్యో తప్పకుండా సార్ మీ స్కిట్లో దానికోసం ఎవరైనా ఎదురు చూస్తారు, నేను ఎదురు చూస్తాను సార్ అంటే, రామా చేయంటే అక్కడ నుంచి వెళ్ళిన పాపం ఆ టైంలో వినోద్ వెళ్ళిన టైంలో మళ్ళీ అమ్మాయి వచ్చి ఇది చేసింది. కాబట్టి మళ్ళీ మళ్ళీ కొత్త వాళ్ళని కలెక్ట్ చేయాలంటే మళ్ళీ చాలా కష్టం అండి. ఇప్పుడు కొత్త ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఎవరినో కనెక్ట్ చేయాలి, ఇది చేయాలంటే మనం ఎంత చేసినా సెకండ్ లీడ్ కూడా అంత ఇంపార్టెంట్. ఆ పోటీతత్వం లేదనుకోండి తేలిపోతుంది స్కిట్స్. కాబట్టి అమ్మాయి వచ్చి టపక్కున 2-3 ఎపిసోడ్లతో బ్యాలెన్స్ చేసేసింది అమ్మాయి. తను డైలాగ్ చెప్తే యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి, ఆడియన్స్కైనా జడ్జిలకైనా. అవునండి, కొత్త వాళ్ళు వచ్చి ఏదో చెప్పి మాట్లాడినా కూడా అంత ఈజీ కనెక్ట్ అవ్వరు. ఏ కొత్త ఆర్టిస్ట్ని మనం కనెక్ట్ చేయాలన్నా మినిమం 15-20 ఎపిసోడ్లు పడుతుంది. సత్యపండు గారిని కూడా నేను 15-20 ఎపిసోడ్ల వరకు సత్యపండు కనెక్ట్ అవ్వాల. అతనికి రుద్ది దాని తర్వాత 20 ఎపిసోడ్ తర్వాత కనెక్ట్ అయ్యాడు అబ్బాయి. కనెక్ట్ అయితే స్కిట్లు ఇంకా వెళ్ళిపోతుంటాయి, వెళ్ళిపోతుంది. కానీ అది కనెక్ట్ అయ్యేంత వరకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ టైంలో అమ్మాయి సత్యశ్రీ అనే అమ్మాయి స్కిట్లు బ్యాలెన్స్ చేసింది. ప్రజెంట్ అలా చేస్తున్నాం. వినోద్ ఇప్పుడు జబర్దస్త్లో చేస్తున్నాడు, మేము అదిరిందని ఒక కొత్త షో చేస్తున్నాం. మీకు జబర్దస్త్లో మీరు కాకుండా, మీ టీం కాకుండా ఇంకా మిగతా టీమ్స్లో బాగా నచ్చే స్కిట్ ఎవరిది, ఏ టీంది? సుధీర్ వాళ్ళ సీన్ వాళ్ళ స్కిట్ నచ్చుతుందండి. అది నచ్చుతుంది. ఏంటంటే భాస్కర్ నచ్చుతుంది. ఎవరిది వాళ్ళ స్టైల్ అండి. ఒకరనే చంటి కానీ చంటి స్టైల్లో చంటి చేయాలి, భాస్కర్ టీం భాస్కర్ది చేయాలి, ఎవరి స్టైల్ వాళ్ళది. సుధీర్ వాళ్ళది ఏంటంటే వాళ్ళు ముగ్గురు కలిసి చేసే కామెడీ వేరుగా ఉంటుంది. వాళ్ళు చేస్తేనే బాగుంటుంది అది. ఆ చిన్న చిన్న పంచులు అక్కడక్కడే పంచులు వేస్తుంటారు చూడండి,
దానివల్ల అది సుధీర్ వాళ్ళది బాగా ఎంజాయ్ చేస్తాను. వేరే వాళ్ళలో మీకు బాగా నచ్చిన స్కిట్ అంటే ఏది చెప్తారు? ఏదంటే బాబాయ్ అనే క్యారెక్టర్ చేశాడు శ్రీను, అది కూడా మంచి స్కిట్ చాలా ఉన్నాయి. అది పంచువాలిటీ వేరు కాబట్టి అతనిది కూడా చాలా స్కిట్లు. భాస్కర్ది డ్రామా ఓల్డ్ ప్యాటర్న్లో ఓల్డ్ సినిమాలను చేసుకొని చక్కగా చేస్తాడు. చంటి